దబా గుడి ముందడికి వచ్చాడు. వాడు ఇళ్ళని కూడా కళ్ళం వరకు ఉన్నాడా? కళ్ళం కాడు పోయి గంట కొడితే తనని వడ్లు పెడతాడు. ఇంటి ముంగడు పోయి గంట కొడితే తలని బియ్యం పెడతాడు. దబా గుడి ముందడికి వచ్చాడు. అరే అరే లుచ్చి, అరే బద్మాష్, అరే పక్కింటి రాస్కల్. పక్కింటి మెత్తగా చెప్తారు. నీతి నువ్వు అనుకోవాలి, నువ్వు నీ భార్య అనుకోవాలి. పక్కింటి అంటే ఊకుంటారా? నీకు ఏ గుడి దొరకలు ఈ గుడి దొరికిందర్రా? ఇక్కడికి వచ్చి నగ్గన్నం గుణ గుణం నీ గుణంలా కొడతావా? ఏం చేస్తావు? కొడతావా? ఏం చేస్తావు? దాయిరా నువ్వు అట్నే ఉరికి వచ్చినాక బిడ్డ దెబ్బకి నీ తూప్రసాలు కావాలి. 24 గంటలు 24 hours లోట కెరక బిడ్డ బొంద కెరక బిడ్డ అంటే వీనికేనా భార్య సుధనా? ఆమె దేవత కాదు బిడ్డ, వీనికి ఒక్కడికే లమ్మడు మొక్కబడు. అరే ఎందుకు వచ్చినా నువ్వు? ఎందుకు వచ్చినావు? నాకు ఇదివరకు ముగ్గురు ఇంకెందుకు రాదు చెప్తున్నాడు. నువ్వు అట్టే ఊరికి వచ్చినావు అనుకో దెబ్బకు వీళ్ళందరూ చూడంగా వాడిని మోకుక్కని చెప్తే నిన్ను ఆడి కుక్కని చెప్తా. నన్ను ఆడు కుక్క చేసి వారు ఓ కుక్క చెప్తావు. సిద్ధకర్తతో నాకు గట్యం కావాలి. అదే పండుగ. వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. వారు నాయన దుబ్బరమొకపోడా నీ మాట చూస్తే అంత గరుసులున్నది బిడ్డ. నీ భార్య మాట చూస్తే వరాలు వారవు చేరుకున్నట్టున్నాయి. నువ్వు గుడెనుకోపో నీ భార్య గుల్లిస్తారా? వారి నమ్మని దొరకడ సుఖం తక్కువ. నీ ఆ చోటు దొరక పెన్నం దొరికితే అవ్వ అని పిలిచిండట. అట్లా కాదు బిడ్డ, ఏదన్నా కష్టకాచారం చెప్పిపోతానన్న. కానీ వాడు వచ్చిన నరడు అనుకున్నాం. నరడు కాదు, స్పష్టంగా భగవంతుడు ఉన్నాడు. నేను అష్టపాదాలు పట్టుకొని అతికైతే అడుగు, దూరం ఉండు. ఎందుకయ్యా సరపరవలేదు అన్నది కన్న తల్లి ఆ తల్లి ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళని విలువిచ్చి మాట వలకలన్నారు. గుడి ముందుకు ఎవరు వారదేశం వల్ల ప్రదేశం వల్ల జంగాలు వచ్చిండు. వచ్చిన వారికి దానం పెట్టి వత్రన్నది ఆ తల్లి. వరాలు టెంపుల్ వజ్రమాణిక్యాలు దానం వల్ల పట్టుకొని ధర్మం బిడ్డ. పాపమేందో దోషమేందో మీరు ఎవరున్నది ఏ పల్లె గుడికాడ ఏం బోడ కొట్టుకొని వెనుకుని ఆడుకుంటారు అమ్మ. అతన్ని భర్తేనా? డౌటా? కొద్దిగా డౌట్. వాడు జంకాత ఉంచుకున్నది జల్లకెళ్ళి జంకాత అట్లా చెప్పు బిడ్డ. అసలు చేసుకున్న భర్త అయితే కాదు. నీ భర్తేనా? ఎట్లా చేస్తానో ఆయన కొంచెం పొందుడు సంసారం. అరే నా పిల్లలు నా ఇష్టం. ఏడు అయ్యా ఉచ్చ అందుకొని తలకాయ నీకెళ్ళి పెడితే కొబ్బరికాయ వెళ్ళిన 2 వక్కలు వెళ్ళిన తలకాయ అద్దాదు పలగకపోతే పిచ్చిలేస్తుంది, పరుగుతుంది. అచ్చుడే అయ్యా రాత్రి ఆదుకున్నదా అవా పరకాల అర్జున్ చొల్లి వాళ్ళ ఇంటి పేరు కూర్చోండి. వారికి అది ఇక్కడ చెప్పమంటున్నారా? ఇదే కథ చెప్పుతారా? ఈ పాత్ర ఉరికి వచ్చి ఈ కుర్చీ అందుకు ఇసిరి పెట్టి నన్ను
నా దగ్గర కరెంట్ పోల్ ఉన్నది నేను తప్పించుకుని ఆ కుర్చిపోయింది కరెంట్ పోలు తాకింది పొల్లు ఇరిగింది వాళ్ళు ఏమన్నా అప్పటి వరదాకా ఇక కథ అంతా అయిపోయినాక పైసలు పెట్టి మేము పోతాం అంటే 500 ఒక్క పెడతాను అయ్యో తల్లి మీ ఇంటికడ కథ చెప్పిన కదా తల్లి అంటే ముసలిగా కసటవా చూసింది మంచి బగ్గ చూసింది అవన్నీ నేను వచ్చి సాపల పోసింది మా కుర్చీ సంగతి ఏంది బిడ్డ అన్నది అవ్వా మీ ఇంటికాడ కథ చెప్పిన మా ఆవిడ బుద్ధి ఎక్కువ పని చేసింది తీయమంట టెంటోడు మా అవ్వ చుట్టాం మా అయ్య చుట్టాం వాడుకుంటాడని 500 కొత్త వచ్చి మళ్ళా అడ్డ వీనికి వచ్చిన పైసలు వాళ్ళు వీనికి 500 అప్పు ఇచ్చిన ఏమైంది పెద్దవాళ్ళు 500 ఏమంటే మరి రాత్రి కథ చెప్పు అన్నా కానీ కుర్చీలో కొట్టవన్నా అన్నీ అన్నగా కొట్టు పెట్టు సిగ్గులేదా అరే మాదేం పోతా ఒక్క కొడుకు అన్నావు అమ్మా ఇప్పుడికాడ ఎండి కూడా కొట్టుకొని ఎదురు ఆడుకుంటలేదు బంగారం కూడా కొట్టుకొని బాత్రాడుకుంటలే ఉన్నా మరి కన్న తల్లి మాత్రం ఆడది మాత్రం భూమి మీద ఆడజలం ఎత్తినప్పుడు ఏ తల్లైన కోరుకుంటదయ్యా నా గర్భాన కొడుకులు పుట్టాలి కోరిక తీరాలి నా గర్భాన బిడ్డలు కలగాలి నాకు బ్రహ్మదిరాలని చెప్పి ఏ తల్లైన కోరుకుంటుంది అయ్యా నాది పౌడంపు నగరం ఉన్నది నా భర్త పేరు పౌడంపి మారాదు నా పేరు ముత్యాల గన్నే నా గర్భాన ఒక్కగాని ఒక కొడుకు ఉండ మాత్రం కొడుకు వరహాల మారాదు 7 ఏళ్ల కొడుకు ఉన్నాడయ్యా రేపటికల్లా మా కాలుకు ముల్లిరిగి మూల మంచంలో పడి విరిసి పెద్ద మంచమై మీ మరణమైపోయినాడు అగ్గిబండవకుండా చేదో అడ్డుకొని మా పేడల ముందు ధర్మంగా దానం చేసి కొడుకు ఉన్నాడే నాన్న 11 రోజుల్లో కొండంత పండుగ చేసే గోత్రం కొని ఆడ నాకు ఒక్కగాని ఒక కొడుకు ఉన్నాడే అయ్యా ఒక కొడుకు కాదన్నారు 1 రూపాయి ముల్లె కాదన్నారు నాన్న ఒకే దుయ్యం కాదన్నారు ఒక కన్ను సూపు కాదన్నారు ఒక చేత నీళ్లు తాగితే డామారబోదే అయ్యా నా ఒక్కగాని ఒక్క కొడుకు తోడ ఎడ్డిదైనా గుడ్డిదైనా ఒక్కగాని ఒక బిడ్డ ఉంటే ఎడ్డిదైనా గుడ్డిదైనా ఒక్కగాని ఒక బిడ్డ ఉంటే బిడ్డను సాని సంపాదించి పెంచి పెళ్లి చేసిన ఆ బిడ్డకు పెళ్లి చేసి అల్లును చేతులు పెట్టి అల్లును కాళ్ళు మొక్కి బిడ్డ కాళ్ళు మొక్కి అంతగాని పక్క సాగనంపిన్నాడు ఎప్పటికల్లా మా కర్మ నక్కువాయి మా ప్రాణం వెళ్ళిపోతేనే నాను వచ్చిన సంగతి 7 చెట్ల సాడువు 7 అవతల ఉన్నా చేతుల చిలకల్లో ఉన్న నా బిడ్డ మొదలా వెళ్తున్నాడు చేతుల పని చేతులలో వదిలి పెడుతుంది నా బిడ్డ చేతుల 10 రూపాయలు లేకపోతే పక్క పొండి ఇంటి గురికి వచ్చి అవలారమా అవయ్య ప్రాణం పోయింది నాకు రాను పోను తవ్వ ఖర్చు లేదు నాకు ఒక 100 రూపాయలు అప్పు ఇవని ఆడవిల్ల